అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సహార్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ చామదుంపల కుర్మా. చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చామదుంపలు తినడానికి ఇష్టపడరండి, ఎందుకంటే జిగురుగా ఉంటుందని. నేను చేసిన స్టైల్లో చేసి చూడండి, రైస్లోకే కాదు చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేయమని ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు మిమ్మల్ని. ఆలస్యం చేయకుండా దీన్ని తయారు చేసే విధానం చూసేద్దాం. ముందుగా చామదుంపలు ఉడికించుకోవడానికి ఒక రైస్ కుక్కర్ తీసుకుని అందులో శుభ్రంగా కడిగిన చామదుంపలు 1/2 లీటర్ వాటర్ వేసుకుని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకుని 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చామదుంపలు ఉడికి ప్రెషర్ అంతా పోయిన తర్వాత దానిలో ఉన్న వాటర్ వంచేసుకుని కాసేపు చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత దాని మీద ఉన్న తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద పాత్ర పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చామదుంపల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేయటం వల్ల చామదుంపలు జిగురు లేకుండా ఉంటాయి. చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఇలాచీ, 2 లవంగం, 2 దాల్చిన చెక్క, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చి తరుగు వేసుకుని 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గసగసాలు, ఒక 10 జీడిపప్పులు, కట్ చేసిన 2 టొమాటోలు కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. టొమాటో ముక్కలు కాస్త సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ బటర్ కాస్త మెల్ట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మసాలాలు మాడిపోకుండా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని బాగా కలిపి మరో 30 సెకండ్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలాలు ఫ్రై అయ్యి బటర్ పైకి తేలిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకుని 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకుని మూత పెట్టి మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. గ్రేవీ మరుగుతుండగా టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక నిమ్మకాయ సైజ్ చింతపండుని గుజ్జు తీసుకుని 1/2 కప్ వేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. గ్రేవీ బాగా కుక్ అయ్యి కాస్త చిక్కబడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చామదుంపల్ని వేసుకుని బాగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చివరిగా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చామదుంపల కుర్మా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సహార్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.